మేము తప్పకుండా అండి నిన్న 99 టీవీలో కూడా నేను డిబేట్లో కూడా మాట్లాడినాను. వారు సుప్రీంకోర్టు వాళ్ళ ఉంటే కూడా ఆయన నేను ఫ్లైట్లో ఉన్నానని చెప్పినారు. మాధవరెడ్డి గారు మీరు 2-3 రోజులు చూస్తున్నాను, మీరు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే అవునండి మాకు అప్పుడు ఓసీలో ఉన్నారని మేము చెప్పినామంటే మేము 1930, 1920 నుంచి కూడా నిజాం కాలం అప్పటి నుంచి బ్రిటిష్ రాకముందు కూడా మున్నూరు కాపులు తెలగలు ఇంకా కొన్ని కుమ్మి కూడా బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఉన్నాము. కానీ ఆంధ్ర కాపులు ఓసీలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరి కాపులందరినీ ఒకే చోట చేర్చాలని అప్పుడు వాళ్ళు చేసిన దానిలో మాకు పుంజాల శివశంకర్ గారు అరే మా బీసీలను మీరు బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళను ఓసీలలో కాపులలో ఎట్లా చేస్తారని చెప్పేసి అని వారు అడగడం జరిగింది. దానిలో మళ్ళీ మాకు బీసీది మాకు ఇచ్చారు. మేము ఎప్పుడు కూడా మేము భూమి పుట్టినప్పటి నుంచో లేకపోతే మాకు తెలిసినప్పటి నుంచో రాజుల కాలం అయిపోయినప్పటి నుంచి కూడా రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది అప్పటి నుంచి కూడా మేము మున్నూరు కాపులు బీసీలలో ఉన్నాము. వాళ్ళు ఏంటంటే ఈరోజు ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న 50 నుంచి 60 లక్షల మంది ఉన్న మున్నూరు కాపులు వీళ్ళు కాపులందరూ ఒకటైపోతారేమో, వీళ్ళని కూడా బ్యాక్వర్డ్ వెనుకకు నెట్టేయాలి. బీసీలకు పెద్దన్న పాత్రగా ఉన్నారు. మున్నూరు కాపులు అంటేనే ప్రధాన వృత్తి వ్యవసాయము. మున్నూరు కాపు వీళ్ళందరూ కూడా మరి కలిసిపోతే రేపు పొద్దున ఒక మున్నూరు కాపు ముఖ్యమంత్రి అయితే మాకు రెడ్డిల అందరం మోతాము. రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనలో కులగణన వేస్తుంది. రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఏదైతే స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పెట్టిందో రేపు పొద్దున ప్రధానమంత్రి కూడా రేపు పొద్దున జనాభా దామాషా ప్రకారం బీసీలకు ఇచ్చినట్టయితే ఈ మున్నూరు కాపులను ఓసీలలో వాళ్ళ నూకేసినట్టయితే మళ్ళీ రేపు పొద్దున రెడ్డిలమే మేమే ముఖ్యమంత్రి కావచ్చనే స్వార్థం కొద్ది రెడ్డి జాగృతి వాళ్ళిద్దరు వేశారు. దాన్ని మేము ముక్త ఖండంతో ఈరోజు అందరూ ఖండించినాము. మాకు సపోర్టుగా బీసీలు ఖండించినారు. మరి మందకృష్ణ మాదిగన్న కానీ ఆర్కృష్ణ గారు కానీ జాల శ్రీనివాస్ గౌడ్ గారు బీసీలందరూ కూడా తప్పు, బీసీలు మున్నూరు కాపులు వాళ్ళు బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఉన్నారు, ఇది రెడ్డి జాగృతి కావాలని కుట్ర చేస్తుందని కూడా తెలియడం జరిగింది. ఓన్లీ మున్నూరు కాపులే కాదు, ఈ రోజు బీసీలలో ఉన్న 136 కులాలకు కూడా ఈ రోజు అందరూ కూడా వెనుకకి నెట్టేసే పరిస్థితి అవుతుంది. రేపు పొద్దున అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క రెడ్డి కూడా గెలవని పరిస్థితి. ఈ రోజు బీసీలందరూ కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. ఇప్పటికైనా విత్డ్రా చేసుకొని 42% రిజర్వేషన్ మాకు అమలై స్థానిక ఎన్నికల్లో మాకు అవకాశం ఇచ్చినట్టయితే రేపు రెడ్డిలు రేపు ముఖ్యమంత్రి రేపు ముఖ్యమంత్రి కాదు రేపు వచ్చేది కూడా బీసీ ముఖ్యమంత్రి తప్పకుండా మేము చేసుకుంటాము. ఇదైతే ఛాలెంజ్ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పటి వరకు 1947 నుంచి కూడా ఎవరు కమ్మలు పరిపాలించినారు, వెల్మ దొరలు పరిపాలించినారు, రెడ్డిలు 3 ముఖ్యమంత్రులు అయినారు. ఈ రోజు మాకు ఒక వార్డు మెంబర్ సర్పంచ్ అయ్యే స్థాయిలో ఈ రోజు మున్నూరు కాపులు లేరా, బీసీలు లేరా? ఈ రోజు నేను అడుగుతున్నాను రెడ్డి జాగృతిని ఈ రోజు ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ద్వారా అడుగుతున్నాను. దమ్ముంటే ధైర్యం ఉంటే సవాల్ విసురుతున్నాను. కొండ దేవన్న ఒక్కడు వచ్చి మాట్లాడతాడు రెడ్డి జాగృతితోని. మా బీసీ సమాజం అంతా వస్తుంది. బీసీ మా ఆర్కృష్ణ గారు వస్తారు, జాదుల గారు వస్తారు, రామకృష్ణ గౌడ్ గారు వస్తారు. మీరు డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్ పెట్టి మొత్తం మీడియా మొత్తం రాష్ట్రంలో మీడియాని పిలవండి. ఎవరు ఏదని కూడా తెలుసుకోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈరోజు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఈ రోజు మద్దతు తెలుపుతారు. తప్పకుండా న్యాయంగా మీ 42% రిజర్వేషన్ మన సాధించుకోవడం కోసం మీరు బంధు ప్రకటించినారు, మీ మద్దతు తెలుపుతున్నారు. ఈ రోజు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి యాంటీ కాదు, ఎవరిని కూడా యాంటీ కాదు. ఎందుకంటే ప్రధానంగా బీజేపీ చేపట్టి ఇప్పుడు బిల్లు ఆగింది. వాళ్ళు ముస్లింలను బూచిగా చూపెట్టి బిల్లును ఆపడం జరుగుతుంది. మరి వాళ్ళు ఎట్లా మద్దతు ఇస్తే మీరు ఎట్లా చేశారు? ఇప్పుడు ఒకటేనండి, ఓట్ల గురించి మేము కూడా అందరూ మద్దతు ఇస్తామంటారు. వెనుకకెళ్ళి మాత్రం ఇప్పుడు రెడ్డి జాగృతి వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డిలు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది మినిస్టర్లు ఉన్నారు, 16 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. ఈ రోజు మాకు బీసీలకు ఎంత వాటా ఇచ్చినారో ఈ రోజు మాకు చెప్పాలి. వాళ్ళు ఏమంటారు, అరే మేమే కదా నా 42% రాహుల్ గాంధీ గారు చెప్పారు, మేమందరూ మద్దతు చెప్తున్నాం అంటున్నారు. మరి వాళ్ళు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా మరి ఏదైతే ఇండియా కూటమిలో 250 మంది ఎంపీలు ఉన్నారు, మరి వాళ్ళందరూ పట్టుకొని రాహుల్ గాంధీ గారు మరి మన మోడీ దగ్గరికి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినట్టయితే అది అయిపోతుంది కదా. ఈ రోజు మేము ఇంతమంది రోడ్ల మీద వచ్చి ఈ బంధు ప్రకటించాల్సిన అవసరం లేదు. ఇంతమందిని కూడా మీ గొంతెత్తి అరవాల్సిన అవసరం కూడా లేదు. ఈ రోజు అయితే రాహుల్ గాంధీ గారు కూడా ఇండియా కూటమి నుండి 250 మంది ఎంపీలను కూడా కట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని పూర్తిని సవరించుకోవాలా. ఎన్ని రోజులు దండాలు ఈ బంధువులు ప్రకటించినా కూడా సాల్వ్ అవుతుందా? ఇది అల్టిమేటం మీ అందరికి అర్థమైతే లేదా? ఫార్వర్డ్ క్యాస్ట్ అనేది బీసీలను అందరూ నెట్టు వేయాలా? రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళ పొద్దున ముఖ్యమంత్రి అవకాశం ఉందని దాన్ని నెట్టేయడానికి కోసం మా ప్రయత్నం జరుగుతుంది. అయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ అయినా ఇక్కడ తెలంగాణలో ఉన్న
ప్రతి ఒక్క పార్టీ నాయకులందరూ కూడా మద్దతు తెలిపినందుకు వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కూర్చోండి.